ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాసనారాయణ పోరాడారు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే దానికి జీవో తీసుకొచ్చే లెవెల్కి వచ్చింది. ఒక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఆయన బతుకుంటే ఇంకా చేసేవాడు. ఆయన పాయింట్ నే నేను కోఆర్డినేట్ చేసి మాట్లాడుతున్నా. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పట్ల సామరస్యపూర్వకమైన అవగాహన, పరిశీలన, మనసో ఉంటే రాజశేఖర రెడ్డి గారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. కానీ ఇందాక ఆయనకి తెగబారేడు రోషం వచ్చింది నేను మాట్లాడితే. పబ్లిక్ డిబేట్ పెట్టండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సఫర్ అయింది ఎవరి రిజైమ్ లో? ఏమి సఫర్ అయింది? ఏమి సఫర్ అయింది? ఇండస్ట్రీ ఏమి సఫర్ అయింది? ఏ హీరోలు సఫర్ అయ్యారు? ఏ ప్రొడ్యూసర్లు సఫర్ అయ్యారు? ఏమి సఫర్ అయింది చెప్పండి. పడికట్టు పదాలు వాడటం కాదు. ఏమి సఫర్ అయింది ఇండస్ట్రీ? 2019కి 2020 ఏం సఫర్ అయింది? 2014లో ఏం బాగుంది? ఏం 2020 ఏం సఫర్ అయింది చెప్పండి. పడికట్టు పదాలు సఫర్ అయ్యింది, నాశనం అయ్యింది, వినాశనం అయిపోయింది. ఈ పదాలుగా చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తప్పైతే నాకు చెప్పండి. ఏమండి 2003 దాకా టికెట్ ఇది మామూలుగా స్లాబ్ సిస్టమ్ లో ఉన్నాం. 2003 దాకా కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. 2003 దాకా ఎగ్జిబిట్ థియేటర్లు మూసే పరిస్థితుల్లో ఉన్నాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కరెంటు బిల్లులన్నీ మాఫీ చేశారు. రెండోది ఏదైతే స్లాబ్ సిస్టమ్ ఉందో ఆ స్లాబ్ సిస్టమ్ అన్ని కూడా మొత్తం పాతవన్నీ క్లోజ్ చేసి టికెట్ ట్యాక్స్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ రోజు 160 జీవో ఇరుగట్టులో విశాఖపట్నంలో 325 ఎకరాలు ఇచ్చి ఆ 325 ఎకరాలు కూడా 20 రూపాయలకు తీసుకోండి అంటే ఆ రోజు ఎక్కువైందని అన్నాం. ఇది రాజశేఖర రెడ్డి గారి యుగమే. ఇంకొకటి ఈ రోజు చిత్రపూర్ కాలనీ ఇంతమంది కొన్ని నడుస్తున్నారంటే ఓడాకి ట్యాక్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసింది, ఓడా ఫీజు తీసేసింది, అది రాజశేఖర రెడ్డి గారే. ఇది ఒక్కటి మాత్రం వాస్తవం. ఇండస్ట్రీకి ఏమైనా మంచి జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి దాంట్లో జరిగింది. 2019లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో నాశనం అయిపోయాం, అన్యాయం అయిపోయాం. నట్టుకుమార్ గారు అసలు అన్యాయం ఏం జరిగింది? ఏం జరగలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇండస్ట్రీకి మేలు జరిగింది అంటున్నారు చిట్టిబాబు గారు. అమ్మని చెప్పారా? 35 రూపాయల టికెట్ అమ్మని చెప్పారా? ఎవరిని చూసారని ఇండస్ట్రీని పట్టించుకున్నారా? ఇండస్ట్రీ ఎక్కడ ఎవరైనా పట్టించుకున్నాడు? ఆయన పోసాని కృష్ణమూర్తిని పెట్టుకున్నట్టు ఒక ఎంపీసీ చైర్మన్ గా తిట్లు పురాణం తప్ప ఏమైనా వచ్చిందా? ఒక రోజా పురాణం తప్ప ఏమైనా వచ్చిందా? ఆయన మంచి చెప్పుకుందాం, చెడుని చెప్పుకుందాం. నేను ఒక్క మాట అన్నా, నేను చెప్పేసిన తర్వాత నువ్వు అన్ని చెప్పే. రాజశేఖర రెడ్డి గారి దాంట్లో మంచి జరిగింది అనేది ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఏ అన్యాయం జరిగింది అనేది నేను చెప్పాను. ఏం న్యాయం జరిగిందో నువ్వు నాకు చెప్పు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఒక మాట 5 సంవత్సరాలు ఆయన అడుగుతున్నారు కదా, ఏ న్యాయం జరిగిందో చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోకుండా 100 కోట్లు నిజంగా సినిమా ఖర్చు పెట్టిన వాళ్ళకి 100 రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు. ఇట్ ఈస్ గుడ్. నువ్వు ప్రతి సినిమాకి ఇష్టం వచ్చాడు మీరు రేట్లు ఖర్చు పెట్టేసేసి అధ్వానం ఖర్చు పెట్టి మద్దతు చేశాడు. 100 కోట్లలో సినిమా ఖర్చు పెడితే 100 కోట్లు ఇస్తాను. మీరు చెప్పాల్సింది చెప్పేశారు కదా చిట్టిబాబు గారు. నట్టుకుమార్ విన్నాను. నట్టుకుమార్ గారు అన్న ఒక్క మాట, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా మనకి ఇదే యూవీ క్రియేషన్స్ వాళ్ళ తాలూకోలు వస్తే సినిమాకు ఒక రేట్ ఇచ్చాడు.
అదే మన భీమా నాయక్ పవన్ కళ్యాణ్ గారికి వస్తే రేటే ఇవ్వలేదు, అదే అఖండాకు వస్తే రేటే ఇవ్వలేదు, అదే పుష్పకు వస్తే రేటే ఇవ్వలేదు. థియేటర్లు ఎన్ని వందల థియేటర్లు సీజ్ చేశారు, ఎంఆర్ఓ టికెట్లు అమ్మారు. మనం నిజంగా నిజాయితీగా ఆ జీవో ప్రకారంగా మనం ఇగో ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసామని నిజంగా పెట్టుంటే బ్రో సినిమాకి రేట్లు ఇవ్వలేదు, మరి అలా అదే సినిమాకి సలార్ సినిమాకి మరి ఇదే ఇంతకన్నా ఎక్కువ రేట్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ నేనేమంటున్నాను, విభజించి పాలించి చేశారు. నీకు తెలియదు అన్న చెప్పు. ఏ సినిమాకి ఇవ్వాలా? 100 కోట్లు బడ్జెట్ చెప్పిన సినిమాలకి ఏ సినిమాలకి ఇవ్వాలా? అన్ని సినిమాలకి ఇచ్చారు. వీళ్ళు అఖండ అసలు అడగలేదు, అఖండ అడగకుండా రిలీజ్ చేసుకున్నారు. పుష్ప అడగలేదు, అయినా సూపర్ హిట్ అయినాయి, అవి సెన్సేషనల్ హిట్ అయినాయి. వాళ్ళు అడగకుండానే వాళ్ళే అడగల. వాళ్ళు అఖండ అడిగితే ఏమన్నారా? నిదానంగా ప్రేక్షకులు చెప్తాం కాదు, అఖండ అడిగితే ఏమన్నారా? పుష్పాన్ని అడిగితే ఏమన్నారు? వాళ్ళు అడగల. నాగార్జున సినిమా కూడా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, వాళ్ళు అడగల. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ అధికార కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నిజాయితీగా మాట్లాడుతున్నా. అధికారంలో ఎవరు వస్తే వాళ్ళకి తొత్తులుగా మాట్లాడారు. మీ ప్రశ్న నేను అడుగుతున్నాను. వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు. ఇప్పుడు నట్టి కుమార్ గారు నాకు అలవాటు లేదంటే